ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అలాగే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు ఎక్స్టెన్షన్ అంటే పెరిగాయని చెప్తున్నారు, 407కి వచ్చాయన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి పోలింగ్ సంఖ్యలతో పోలిస్తే ఇప్పుడు అదనంగా పెరిగాయి. వాటిని ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో స్ప్లిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఇంతకు ముందు ఉన్న పాత పోలింగ్ సెంటర్ కాకుండా ఇప్పుడు కొత్త పోలింగ్ సెంటర్కి వెళ్ళే దీని పట్ల వాళ్ళకి ఎటువంటి రూట్ మ్యాప్, అంటే మీ పోలింగ్ సెంటర్ మారింది అంటే కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లోకి మీ ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు తెలుసుకోవడానికి ఏమన్నా రూట్ మ్యాప్, అంటే ఆ కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఏమన్నా బోర్డింగ్స్ పెట్టడం, ఇది పోలింగ్ సెంటరు దీంట్లో అనేసి అట్లాంటివి ఏమన్నా ఏర్పాట్లు? అవన్నీ మీకు పోలింగ్ డేకి ముందు జరిగే ఏర్పాట్లు. ఓకే. ఓటర్ తరఫు నుంచి కంపల్సరీగా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. కనీసము మన ఇంట్లో ఎన్ని అయితే ఓట్లు ఉన్నాయో వాటిని ఆన్లైన్లో ఉన్న రకరకాల యాప్ల వల్ల ఈసే వెబ్సైట్లో తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి. ఒకవేళ మనం టెక్నాలజీగా మనకు అంత లేదు, మనం చేయలేము అనే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక బూత్ లెవెల్ అధికారి అనేవాళ్ళు తప్పకుండా ఉంటారు, అంగన్వాడీ వర్కర్ కానీ. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది కాక బిఎల్ఓ సూపర్వైజర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళపైన ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి. మన డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఏదైతే ఖైరతాబాద్ యూసుఫ్గూడలో ఉందో మన డిప్యూటీ కమిషనర్ గారు ఈ 61 జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఆ కార్యాలయంకి వెళ్ళినా సరే ఒకే ప్లేస్లో మీ మొత్తం 407 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటర్ లిస్టులు ఉంటాయి. అక్కడైనా మీరు మీ ఓటుని కంపల్సరీగా చెక్ చేసుకోవచ్చు. ఈ మారిన పోలింగ్ స్టేషన్ ఏది, ఏ గది అనేది మాత్రం కంపల్సరీ తెలుసుకున్నట్టయితే మనకి పోలింగ్ రోజున ఈజీ జరుగుతుంది.